శుభాకాంక్షలు. అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రుల శుభాకాంక్షలు. అలరిస్తున్న చిన్నారి కళాకారిణి రిచిత, దుగ్గొండి ఘంటారావం. పిట్ట కొంచెం కూతగణం అన్న చందంగా ఈ చిన్నారిని తను చేసే ప్రతి పనిలో ఒక సృజనాత్మకమైన కళను కనబరుస్తోంది. తన కళా పరిపక్వతతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచి ఎంతగానో అలరింపజేస్తోంది ఈ చిన్నారి కళాకారిణి. మండలంలోని గిన్నిబావి గ్రామానికి చెందిన అంచూరి స్రవంతి శరత్ కుమార్ దంపతులకు జన్మించిన అంచూరి రిచిత అనే ఈ చిన్నారి కళాకారిణి నర్సంపేట డివిజన్లోని మహేశ్వరం గ్రామంలో గల సెంట్ మేరీస్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నది. వినాయక చవితి నవరాత్రులను ఉద్దేశించి రంగురంగుల క్లేస్తో వినాయకుడిని, ఎలుక వాహనాన్ని, తెల్లనైన చప్పటి ఉండ్రాళ్ల ప్రతిబింబాలను ఎంతో చక్కగా తన సృజనాత్మకమైన చిన్నారి కళా నైపుణ్యంతో తీర్చిదిద్ది చూసే ప్రతి ఒక్కరికి కనుల విందు చేసింది. రంగురంగుల కాగితాలను ఎంతో వినూత్నమైన రీతిలో కటింగ్ చేస్తూ ఈ చిన్నారి రిచిత ప్రకృతి సిద్ధమైన ఆయా రకాల పూలను గుర్తుపట్టేలా వాటి ఆకృతులను రూపొందించి ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యే విధంగా తన కళకు తను తెలియకుండానే పదును పెడుతోంది అనడంలో సందేహమే లేదు. దేనినైనా పరిశీలించి చూస్తే చాలు ఈ చిన్నారి రిచిత మెదట్లో అయస్కాంతంలో అతుక్కుపోతుంది. భరతనాట్యంతో పాటుగా ఆయా రకాల నృత్యాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను కనబరుచుకుంటున్నది ఈ చిన్నారి కళాకారిణి రిచిత. చదువులోనూ ప్రథమ స్థానములో రాణిస్తూ కాలక్షేప సమయంలో తన తల్లిదండ్రుల వద్దనున్న మొబైల్ను తీసుకొని యూట్యూబ్లో ప్రసారమయ్యే భరతనాట్యం నృత్యాలను రంగురంగుల కాగితాలతో కటింగ్ చేసి రకరకాలుగా తయారు చేసే పూల డిజైన్లను తదేకంగా పరిశీలించి తన సృజనాత్మకమైన కళా నైపుణ్యాన్ని రిచిత మరింత మెరుగుపరుచుకుంటోంది. మరి ఏదేమైనప్పటికీ ఈ చిన్నారి రిచిత కనబరుస్తున్న కళా నైపుణ్యత గల ప్రతిభ అంతా ఇంత కాదు అనడంలో సందేహమే లేదు. ఈ చిన్నారి అంచూరి రిచిత సృజనాత్మకమైన కళాకారిణిగా భవిష్యత్తులో మరింతగా రాణిస్తుందని ఈ చిన్నారిని ప్రదర్శించే కళా నైపుణ్యతలను పరిశీలించిన ప్రతి ఒక్కరూ అంటున్నారు.
పేరు చెప్పమ్మా. ఏం చేసినావు నువ్వు ఇప్పుడు? అది వినాయకుడు దేంతో తయారు చేసినావు? సరే, నువ్వు ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 6th క్లాస్ చదువుకుంటున్నావు. స్కూల్ పేరేంటి? సెయింట్ మేరీస్. ఓకే. ఇది చేయాలని నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? వినాయకుడిని తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈరోజు వినాయక చవితి. ఓకే, వినాయక చవితి నవరాత్రుల దినోత్సవం సందర్భంగా నీకు చేయాలనిపించింది వినాయకుడిని తయారు చేయాలని. వినాయకుడితో పాటు ఏమేమి తయారు చేసినావు? ఎలుక వాహనం, పక్కకు లడ్డూలు. అంటే ఏం లడ్డూలు? చప్పిడి లడ్డూలా? ఉండ్రాళ్ళు. ఇంకా బాగా తయారు చేయి. ఇంకా ఇలాంటి ఇంకా మీకు సంబంధించినటువంటి కళను పొడగొట్టుకోకు. ఇట్లాంటి మంచి మంచి ఆర్టిస్ట్గా తయారు కావాలి. ఓకే, అవుతావు కదా? రైట్.